వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పొడి, మన దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి తీసుకోవచ్చు, లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా తీసుకోవచ్చు కట్ చేసి. నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెక్కల చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ముందు క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసి పల్లీలు వేగిపోయినాయి. తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మెంతులు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు ముందే వేసుకుంటే మాడిపోతాయి, అందుకే తర్వాత వేసుకోవాలి చివరిలో. నువ్వులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకుందాము. మన దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ అన్నా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి పొడి అన్నీ డ్రై రోస్ట్ అయినాయి చక్కగా. ఇవి తీసేద్దాము. ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు చింతపండు శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చింతపండు, ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకునే మసాలాలు, ఉల్లిపాయ, చింతపండు అన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. కర్రీ చేయడానికి ప్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఆయిల్లో జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాము. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత 1 నిమిషం తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాము. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. క్యాప్సికమ్ ముక్కలు తొందరగా కుక్ అవుతాయి. సాల్ట్ మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాల పాటు క్యాప్సికమ్ ఆయిల్లో మగ్గింది. మనం కారం వేసుకొని కలుపుకుందాము. కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెడదాము.
కారం ఉప్పు వేసినాక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. అదే మిక్సీలో కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో వేస్తాం. కర్రీలో కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. దీంట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాలు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కర్రీని. 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మూత తీస్తాం. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. క్యాప్సికమ్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మసాలా క్యాప్సికమ్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయడం రెడీ అయింది. గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.